ఇదే రోజ్మెరీ అండి. దీన్ని తయారు చేసుకోవడం చాలా సింపుల్. ఈ టోనరు మనం కొద్దిగా వాటర్ తీసుకొని దానిలో కొంచెం రోజ్మెరీ వేసుకోండి. దాన్ని మీడియం మంట మీద హాఫ్ అయ్యే వరకు, మనం ఎంతైతే వాటర్ వేసామో అవి సగం అయ్యే వరకు బాగా ఉడికించుకోండి మీడియం మంట మీద. తర్వాత దాన్ని చల్లార్చి పక్కన పెట్టేసుకొని ఒక స్ప్రే బాటిల్ లాగా ఉంటాయి కదా, మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అవి. ఒక స్ప్రే బాటిల్ తీసుకొని దానిలో వడగట్టుకొని దానిలో స్టోర్ చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెడితే ఒక 20 days వరకు యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లేయర్ ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ బాగా స్కాల్ఫ్కి తగిలేటట్టు మనం స్ప్రే చేస్తూ మొత్తం ఇలా స్ప్రే చేసుకోవాలి. తర్వాత కొద్దిగా లైట్గా మసాజ్ చేసుకోవాలి, బాగా స్కాల్ఫ్ పట్టేటట్టు మసాజ్ చేసుకొని ఒక 5 minutes 10 minutes అట్లా మీ ఇష్టం, అది 5 to 10 minutes మసాజ్ చేసుకొని వదిలేసేయండి. అలాగే వాష్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు కంపల్సరీ అని, అది మన ఇష్టం. నెక్స్ట్ డే అయినా మనం వాష్ చేసుకోవచ్చు, లేదా మనము స్నానం చేసే ముందు ఒక 1 hour, హెడ్ బాత్ చేసే ముందు ఒక 1 hour ముందు ఇలా మనం స్ప్రే చేసుకొని మసాజ్ చేసి వదిలేసి 1 hour తర్వాత మనం తల స్నానం చేయవచ్చు. దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. నేను చూస్తున్నాను కదా ఇక్కడ కస్టమర్లకు కూడా హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు మనకు కంట్రోల్ అవుతుంది. ఇది వీలైతే మీరు కూడా ఎవరైనా హెయిర్ ఫాల్ ఇలా ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై.